హాయ్ ఎవ్రీవన్, కామ్శెట్టి శ్రావణి 496 వ్లాగ్స్. తోటకూర ఒకటి చేయడం మీకు తెలుసు. సో అందులో బంగాళాదుంప వేయడం కూడా మీకు తెలుసా ఫ్రెండ్స్? నేను ఏ విధంగా చేసినా ఒకసారి చూడండి. తోటకూర బంగాళాదుంప కర్రీ, తోటకూర పొటాటో ఫ్రై ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలకు వస్తే ఇందులో అన్నీ ఒక్కొక్కటి క్లియర్గా వేయడం చూపెట్టడం జరిగింది ఈ వీడియోలో. పచ్చిమిర్చి తగినంత, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు మీకు ఇష్టం మీ ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేటట్టు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ని పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేయాలి. తర్వాతకి పొటాటోని మంచిగా వాష్ చేసుకొని చెక్కు తీసి పోపుకేయాలి. భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి మీ అందరు ట్రై చేయండి. ఇంకొకటికి వచ్చేసి ఈ కర్రీలో స్పెషల్గా ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, తగినంత మిర్చి పౌడర్, ఇది మిక్సీకి పట్టుకోవాలి, అంటే దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. సో ఇది స్పెషల్ అండి ఈ కర్రీలో. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. తోటకూరలో పొటాటో వేసి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. తోటకూర ఎంత అయినా సరే కొంచెమే అవుతుంది కదా. సో ఈ పొటాటో ఫ్రైలో తోటకూర వేసి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చపాతీలోకి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము మిర్చి పౌడర్ తయారు చేసినాం కదా, అది తగినంత వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసుకొని ఒకసారి తినండి ఫ్రెండ్స్. చాలా వరకు తెలీదు తోటకూరలో పొటాటో వేస్తారని తెలీదు. సో ఈ వీడియోలో ఈ విధంగా నేను చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.